నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పది 11న ట్రాఫిక్ మళ్లింపు వెల్లడించిన సిఐ సుబ్రాయుడు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ, తప్పిన పెను ప్రమాదం. దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన మున్సిపల్ అధికార యంత్రాంగం. ఈ నెల 9న విజయవాడలో నిరాహార దీక్ష. వార్తలోని వివరాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర నిర్వహణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జాతరకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులతో శుక్రవారం స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు నిలువ నీడ, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, చలివేంద్రాల ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపునకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పొంగనూరు శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా యోగా ట్రైనర్ వనిత హాజరయ్యారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని, ఆత్మస్థైర్యంతో మెలగాలని, ప్రస్తుత మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత విశేషాలను తెలియజేస్తూ విద్యార్థులకు, మహిళా అధ్యాపకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వనిత మాట్లాడుతూ ఆడపిల్లలు శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మానసికంగా దృఢంగా తయారవుతారని, యోగాసనాలు నేర్చుకోవాలని, ఆరోగ్య జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులకు పెన్నులు, స్వీట్లు పంచిపెట్టారు. అనిల్ కుమార్, డాక్టర్ సోమరాజు, డాక్టర్ పవిత్ర, విజయశ్రీ, స్రవంతి, నిర్మల, శ్రావణి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ షాహిదా బాను విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. लेकिन वो दुख है वो हमारा साथ ही रहते हैं, हमारा साथ है. तो दुख अपना ले మనం కష్టాన్ని దుఃఖాన్ని మనం స్వీకరించాలా. మనం జీవితంలో ఎదగాలంటే కష్టాన్ని స్వీకరించాలా, దుఃఖాన్ని భరించాలా. అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా మన కాళ్ళ ఉంటుంది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తలపడుతూ యుద్ధం కొనసాగిస్తున్న నేపథ్యంలో వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, తక్షణం యుద్ధం ఆపేందుకు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజన్ పేర్కొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పొంగనూరు నియోజకవర్గ కమిటీని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా శుక్రవారం భగత్ సింగ్ కాలనీలో రామ్మూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహేష్, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్లు హాజరయ్యారు. సమావేశం తొలుత ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న పలువురు అమాయక ప్రజలకు సంతాపం తెలియజేసింది. అనంతరం జరిగిన సభలో నాగరాజు మాట్లాడుతూ ఒకనాడు అలీన దేశాలకు ప్రపంచ శాంతికి కేంద్ర బిందువుగా ఉన్న భారత ప్రభుత్వం యుద్ధాలను నివారించేందుకు ఒక దేశ అధ్యక్షుడిని మట్టుపెడితే ఖండించేందుకు గాని పూనుకోకపోవడం దుర్మార్గమన్నారు. యుద్ధం నివారించకపోతే అణుయుద్ధంగా రూపాంతరం చెంది ప్రపంచ మానవాళికే ముప్పు వాటిల్లుతుందనే విషయం గుర్తించకపోవడం దారుణమన్నారు. ఐక్యరాజ్య సమితి సత్వరం జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సిపిఐ అన్నమయ్య జిల్లా సెక్రటరీ మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఏమీ వ్యవహరించడం లేదని, ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేయాలనుకుంటే ప్రజా ఆగ్రహం చవి చూడక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు టిట్కో ఇండ్లు, ఇంటి స్థలాలు కేటాయించడంలో జరిగే జాప్యంపై ఉద్యమించాలని తెలిపారు. రాష్ట్రం విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్నారని, కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, ఉపాధి హామీని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాన్ని లారీ బలంగా ఢీకొట్టిన ఘటన పుంగనూరు పట్టణం మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో జరిగింది. శుక్రవారం లారీని
డ్రైవర్ రివర్స్ చేస్తూ ఉండగా వెనుక ఉన్న విద్యుత్ స్తంభాన్ని గమనించకపోవడంతో లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 10, 11 2 రోజుల పాటు పుంగనూరులో అత్యంత వైభవంగా జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు సంబంధించి పోలీసు శాఖ తరఫున తీసుకున్న నిర్ణయాలను సిఐ సుబ్బరాయుడు తెలిపారు. శుక్రవారమైన స్థానిక పోలీస్ స్టేషన్లో కేసీటీవీతో మాట్లాడారు. ప్రజలకు మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంగళ మరియు బుధవారాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే బస్సులు ఆగు స్థలాలు, పార్కింగ్ తదితర విషయాలపై వివరించారు. ఈ నెల 10వ తేదీ మరియు 11వ తేదీ మన పుంగనూరు పట్టణంలో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర జరగబోతున్నందున దానికి సంబంధించి కొన్ని ప్రదేశాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుంది. వాటి వివరాలు ఏమనగా, చిత్తూరు పలమనేరు వైపు నుంచి వచ్చు అన్ని భారీ వాహనాలు, లారీలు అన్నీ కూడా పుంగనూరు టౌన్లోకి అనుమతించడం జరగదు. అవన్నీ కూడా కనుమల గంగమ్మ టెంపుల్ జంక్షన్ దగ్గర నుంచి న్యూ టౌన్ చే మీదుగా మదనపల్లి వైపు వెళ్ళాలి. అదేవిధంగా చిత్తూరు వైపు, పలమనేరు వైపు నుంచి వచ్చు ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా పుంగనూరు పట్టణంలో వాసవి కళ్యాణ మండపం దగ్గర డైవర్షన్ తీసుకొని న్యూ టౌన్ చే మీదుగా బైపాస్లో కలిసి శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ మీదుగా పుంగనూరు టౌన్లోకి రావడం జరుగును. అదేవిధంగా మదనపల్లి వైపు నుంచి పలమనేరు, చిత్తూరు వైపు వెళ్ళు బస్సులన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ నుంచి పుంగనూరు టౌన్లోకి వచ్చి గోకుల్ సర్కిల్, మార్కెట్ యార్డు మీదుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జంక్షన్ వద్ద హైవేలో బైపాస్లో కలిసి ఆ విధంగా వెళ్ళాలి. అదేవిధంగా ముల్బాగల్ బెంగళూరు వైపు నుంచి వచ్చు భారీ వాహనాలు, లారీలన్నీ కూడా మాదనపల్లి క్రాస్ వద్ద డైవర్షన్ తీసుకొని పిచ్చిగుండ్లపల్లి, గూడూరుపల్లి హైవే వద్ద కలుస్తాయి. అదే ఆర్టీసీ బస్సులు ముల్బాగల్ బెంగళూరు నుంచి వచ్చు ఆర్టీసీ బస్సులన్నీ కూడా మన ట్యాంక్ బండ్ మీద డైవర్షన్ చేసుకొని అక్కడి నుంచి అట్లే రిటర్న్ వెళ్లాల్సి ఉంటుంది. టౌన్లోకి ఎటువంటి వాహనాలు కూడా అనుమతించడం జరగదు. అదేవిధంగా రామసముద్రం వైపు నుంచి వచ్చు వాహనాలన్నీ కూడా సుబ్బారం డిగ్రీ కాలేజీ వద్దనే డైవర్షన్ చేయడం జరుగుతుంది. లారీలు అయితే ఏడువాకిల వద్ద డైవర్షన్ చేసి భీమగానపల్లి క్రాస్ వద్ద కలుస్తాయి. మన పుంగనూరు పట్టణంలో ఈ జాతర సందర్భంగా పార్కింగ్ ప్లేసులు ముఖ్యంగా ముల్బాగల్ వైపు నుంచి మరియు రామసముద్రం వైపు నుంచి వచ్చే అన్ని భారీ వాహనాలు, అన్ని కార్లు అన్నీ కూడా బసవరాజ జూనియర్ కాలేజీ నందు పార్క్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మదనపల్లి వైపు నుంచి వచ్చు కార్లు, 2 వీలర్లు అన్నీ కూడా ఆర్టీసీ డిపో మరియు మయూరు వైన్స్ పక్కన ఉండే ఓపెన్ ప్లేస్ నందు పార్కింగ్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ విషయాలని గమనించి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల మార్చి 9వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపడుతున్నట్లు చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ హాస్టల్ విద్యార్థులకు వెంటనే మెస్ ఛార్జీలు మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్ష చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ విద్యార్థులు, బీసీ యువత, బీసీ మహిళలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు బీసీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ సోమవారం విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో హలో బీసీ చెలో విజయవాడ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ యుఎన్ఆర్ గారి అధ్యక్షతన ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీసీ హాస్టల్ విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందించాలని, వాళ్ళు ఉండడానికి అన్ని వసతులు సౌకర్యంగా కల్పించాలని చెప్పి ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నాం. ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు, బీసీ యువత, బీసీ నాయకులు అందరూ పాల్గొని మనం సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ దాదాపు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నిరంతరాయంగా
పోరాటాలు చేస్తూనే గతంలో మనం చూసినట్లయితే 1 సంవత్సర కాలం నుండి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఈ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారిని కూడా కలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎంతోమంది అధికారుల్ని, కలెక్టర్లని, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారిని అందరినీ కూడా కలిసి మా బీసీ విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందించడానికి మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి పలుమార్లు ఎన్నో వినతి పత్రాల ద్వారా మేము తెలియజేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా బీసీ విద్యార్థులపైన దృష్టి పెట్టకుండా మొండి వైఖరిగా నిద్రావస్థగా ఎటువంటి మెస్ ఛార్జీలు పెంచుతామని చెప్పి కానీ విద్యార్థులు ఉండడానికి స్థానిక భవనాలు కేటాయిస్తామని, సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పి దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏమాత్రం కూడా బీసీ విద్యార్థులపైన దృష్టి పెట్టడం లేదని చెప్పి ఈరోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడుతూ ఉంది విజయవాడ కేంద్రంగా. ఈరోజు మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఈరోజు బీసీ విద్యార్థులకి ఒక్క పూటకి 13 రూపాయలు చెల్లిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. 13 రూపాయల్లో ఎక్కడైనా నాణ్యమైన ఆహారం అందించగలరా అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము. 13 రూపాయల్లో అధికారుల కమిషను, కాంట్రాక్టర్ కమిషన్లు పోయి మిగిలింది దాదాపు 10 రూపాయలు కూడా విద్యార్థికి అందేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బీసీ విద్యార్థులు అంటే మీకు అంత చులకనా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను అరికట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ఒకేసారి శుక్రవారం పొంగనూరు పట్టణంలో వివిధ దుకాణాలు, హోటల్స్లలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విక్రయిస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు దుకాణాలు సీజ్ చేస్తామని శానిటరీ ఇన్స్పెక్టర్లు మునివెంకటప్ప, నవరత్నాలు హెచ్చరించారు. రంజాన్ మాసం శుక్రవారం సందర్భంగా పొంగనూరులోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో అల్లాహ్ను ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు మసీదుల వద్ద సందడి నెలకొంది. ముస్లిం మత గురువులు రంజాన్ యొక్క పవిత్రత గురించి వివరించారు. नमाज जुमा की माह रमजान वार की पहली अदा करने के साथ दात मौला पर निवार का मकबूल अता फरमा ऐ अमर मसूल तस्मीम अता सुन्नतों पर निवार का मकबूल अता फरमा ऐ अल्लाह हम सब के हाजिरी को कबूल अता फरमा ऐ अल्लाह हमारे गुनाहों को माफ अता फरमा हमारी तमाम मरहुमीन मरहुमात की अशराई रहमत के सदके दुआएं से मगफिरत अता फरमा ऐ अल्लाह नमाज जुमा के वसीले से माह रमजान वार से हम तमामों को अता फरमा अल्लाह नमाज जुमा के वसीले से पहले रमजान की पहली जुमा के वसीले से हमारी रोजी में खूब बरकत अता फरमा हमारे तिजारत में खूब बरकत अता फरमा ए अल्लाह मैं दीन दुनिया जवान तरक्की महबूब के बेपनाह मोहब्बत अता फरमा माह रमजान मुबारक की अहमियत व फजीलियत हमें को जानने की तौफीक अता फरमा सुन्नत خير المطهرين من الأجلاس الحمزة والعباس وعلى الستة الباقية من العشرة المبشرة وسائر إنه تعالى جبار كريم ملك بر رؤوف رحيم ورسوله صلى الله عليه وسلم إن الله وملائكته يصلون على النبي يا ربي بكل ذنب وخطيئة وأتوب إليه أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله سنة أدا कर ले सफों को दुरुस्त कर ले अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर అల్లాహు అక్బర్. 10వ తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్ పేర్కొన్నారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో మార్చి నెల 16వ తేదీ నుంచి నిర్వహించే ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు
సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు అమలులో భాగంగా ఆయా పాఠశాల హెడ్ మాస్టర్లతో డిప్యూటీ తహసీల్దార్లతో ఎంఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్జేడీ షామిల్, డిఈఓ రాజేందర్ ప్రసాద్, డిప్యూటీ డిఈఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు చేరవేయడంలో, విద్యార్థులు రాసిన ఆన్సర్ పత్రాలను స్ట్రాంగ్ రూములకు చేరవేయడంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీసు శాఖ వారు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి చిన్న తప్పును సహించనని, కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆర్జేడీ షామ్యూల్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు విద్యార్థి జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయని, వీటిని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ 10వ తరగతి పరీక్షలపై వివిధ అంశాలను అసిస్టెంట్ కలెక్టర్లకు వివరించారు. జిల్లాలో 129 కేంద్రాలలో 23,095 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. 12,105 మంది అబ్బాయిలు, 10,990 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరు అవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కాలేజీ ఆవరణంలో చెత్త, కంచె మంటలలో చిక్కుకోవడంతో ఆర్పేందుకు ప్రయత్నించారు. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంఘటన చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. మాఘమాసంలో వచ్చిన ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. సంకటహర చతుర్దశి పర్వదినం సందర్భంగా గురువారం పొంగనూరులోని గణనాథుని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఇందులో భాగంగానే స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం, విభూతితో పాటు పల పంచామృతాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. महागणपति मावाणी ओम भूर्भुवः स्वहा महागणपति मावाणी स्थापयामि पूज्य मे शक्ति संग सपरिवार कायं रत्रागच्छ महागणाधीश्वराय नमः आविर्भुवा वैकुंठवाय षण्मुद्रा प्राणि देवताभ्यो नमः ध्यानि ध्यान समर्पयामि अमाहिमेयम् आसमासं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् देवताभ्यो नमः हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् देवताभ्यो नमः श्री महागणपति देवताभ्यो नमः अरह ओम एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निपं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकः मौञ्जीकृष्णधरं देवान् नागयज्ञोपवीतिने बालेन्दुविलासप्रिं वन्देऽहं गणनायकः अम्बिकाहृदयानन्दं मातृभि परिपालितां भक्तप्रियं मदोन्मतां वन्देऽहं गणनायकः चित्ररत्न विचित्राङ्गं चित्रमालाम्बरा विभूषितं चित्ररूपधरं देवान् वन्देऽहं गणनायकः विष्णु जी వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పది 11న ట్రాఫిక్ మళ్లింపు వెల్లడించిన సిఐ సుబ్రాయుడు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ, తప్పిన పెను ప్రమాదం. ఆకస్మిక తనిఖీలు చేసిన మున్సిపల్ అధికార యంత్రాంగం. ఈ నెల 9న
విజయవాడలో నిరాహార దీక్ష. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.